అక్కడే ఫ్రూట్స్ తీసుకొని అందరికి అట్లా పంచుకుంటూ వచ్చినాం అనమాట. ఒక 20 మందికి తీసుకున్నాం ఫ్రూట్స్. యాక్చువల్లీ ఫుడ్ పెడితే బాగుంటుంది కానీ ఫుడ్ పెట్టేంత స్తోమత లేదు ఇప్పుడు. సో అది గిట్ట ఫ్యూచర్లో ఎప్పుడన్నా మీరు అందరు దయగలిస్తే మేము ఫుడ్ గిట్ట అరేంజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది మా ఇంట్లో. సో మా పాప స్పెషల్ డే ఏంటంటే మా పాప పుట్టినరోజు. పాప బర్త్డేకి అయితే మొత్తం అన్ని రెడీ అయిపోయినాయి. సో అందరు వచ్చారు, వీళ్ళ దోస్తులు వచ్చారు అనమాట. మా దేవి వాళ్ళ దోస్తులు. ఓకే, కట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము, మేము కూడా బాగున్నాము. సో లాస్ట్ 1 వీక్ అయితే మేము హాస్పిటల్లో ఉండే. హాస్పిటల్ నుంచి మళ్ళీ ఒక 5 days 6 days తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాము. పాపకి హెల్త్ బాగాలేకుండే కదా. సో పాప పుట్టినరోజు ఉంది ఈరోజు. సో అందుకని అయితే వీడియో చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టేసి షేర్ చేయండి, ఓకేనా. సో ఈ బర్త్డే రోజు మేము ఏమేం చేస్తున్నాము అనేది ఈ వ్లాగ్ ఉంటుంది. సో చూస్తూ ఉండండి. మా చిన్న పాప 3rd బర్త్డే అనమాట. సో 3వ పుట్టినరోజు రోజుకి మేము ఎక్కడున్నామంటే కట్టమైసమ్మ. సో కట్టమైసమ్మ తల్లి దర్శనానికి అయితే వచ్చినాము. మా 2 పిల్లలను తీసుకొని వచ్చిన అనమాట. మా పెద్ద పాప చిన్న పాపని తీసుకొని నేను వచ్చిన. మా వైఫ్ అయితే ఇంటి దగ్గర ఉంది, కొన్ని పనులుండి ఇంటి దగ్గర చూసుకుంటుంది అనమాట. సో వీళ్ళని తీసుకొని నేను ఎందుకు వచ్చినంటే ఈరోజు ఈమెకు ఒక 4 days బ్యాక్, ఒక 1 week బ్యాక్ హెల్త్ ఇష్యూ ఉండే అనమాట. బాగా ఫీవర్ అది ఉండి బాగా జ్వరం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయింది. సో అప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచే వెళ్ళినాం అనమాట హాస్పిటల్కి. వెళ్ళేటప్పుడు ఇక్కడ మొక్కుకున్నాను. సో పాప కొంచెం హెల్త్ బాగా కావాలని మొక్కున్నాను అనమాట ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఈరోజు పాప బర్త్డే ఉంది. సో పాప బర్త్డేకి అమ్మవారి దర్శనం అయితే చేయించుకున్నాం ఇక్కడ. సో అమ్మవారి దర్శనం అయిపోయింది. కట్టమైసమ్మ తల్లి అలాగే ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంటుంది. సో 2 దేవుళ్ళ గుళ్ళ కన్నా అయితే దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో మాకైతే చాలా హ్యాపీ. పిల్లలు మంచిగా ఉండాలి కదా ఎప్పుడు. సో ఎప్పుడు ఇట్లాగే ఆరోగ్యాలతో ఉండాలని మేము మా పిల్లలని తీసుకొని అయితే ఇక్కడికి గుడి దగ్గరికి అయితే వచ్చిన. అట్లాగే ఒక చిన్న పని ఉందన్నమాట. సో వీళ్ళని తీసుకొని మళ్ళీ చిన్న పాపకు కొంచెం టెస్ట్ ఉంది, ఒకటి బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంది. సో అందుకని బ్లడ్ టెస్ట్ చేయించుకొని వెళ్దామని ఇంకా వెళ్ళేటప్పుడే ఇంకా గుడి దగ్గర దర్శనం చేసుకున్నాం అన్నమాట, అమ్మవారి దర్శనము. సో దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొట్టేసినాము. సో కొబ్బరికాయ కొట్టేసి మంచిగా దర్శనం చేసుకున్నాము. కొబ్బరికాయ కూడా తినేసినాము ఇక్కడే కొంచెము. సో ఇప్పుడైతే మనము మాట్లాడుతున్నాము. సో ఇప్పుడైతే మనము ఫ్రూట్స్ కొనాలి, ఫ్రూట్స్ కొనడానికి వెళ్దాం, ఓకేనా. చూసారా చాలా మంచిగా ఉంటుంది కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ ఏమైనా హ్యాపీ బర్త్డే ఉందా? ఓకే, ఇది ఒకటి తీసుకుందాం. బెలూన్స్ ఉన్నాయి, అదెంత ఉంది? హ్యాపీ బర్త్డే ఉన్నది. ఇవన్నీ వద్దులే. ఇది హ్యాపీ బర్త్డే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ బర్త్డే బెలూన్స్ కూడా ఉన్నాయి.
బెలూన్స్ ఎంత ఇది ఏజ్ ప్లస్ ప్లేట్ అక్కడ ఉంది తీసుకున్నాం. చల్ 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 ప్లేట్ వచ్చిందిరా. ప్లేట్ వచ్చింది. సూపర్. ఇక ఇది ఈ ప్లేట్ తీసుకున్నాం. ఓకేనా మీకు ప్లేట్ ఓకే ఓకేనా. ఇంకా ఇది చల్లకి తీసుకున్నాం. ఇది తీసుకుందామా ఏ అమ్ము ఇది తీసుకుందామా చెప్పు. ఇది తీసుకుందామా చెప్పు. అదే ఇది తీసుకుందామా. ఓకే కాఫీ వద్దు. సో ఇది ఈ ప్లేట్ ఎన్నో రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాం మా పిల్లలకి. సో ఈరోజు తీరిందనమాట. సో పాప బర్త్డేకి ఇది ప్లేట్ ఇస్తున్నా. ఇక చలో ఏది తీసుకున్నాం. మీకు ఏది తీసుకున్నాం చెప్పు. అక్కడ చూడండి బాగుంది. ఇది తీయది ఇది నచ్చిందంట. ఓకేనా బాగానే ఉంది. బాగుంది కదా. ఈ డ్రెస్ తీసుకుంటాను. ఓకే కొంచెం సాఫ్ట్గా ఉందన్నమాట. ఆమె కొంచెము ఇట్లా రఫ్ అండ్ టఫ్ ఉంటే ఏడుస్తుంది, భయపడుతుంది వేసుకోవడానికి. ఎండ గీరకపోతుందంట. సో అందుకని చెప్పేసి కొంచెం సాఫ్ట్గా ఉండాలని ఈ డ్రెస్ తీసుకుంటాను. బాగుందా. ఓకేనా. ఏమేమున్నాయి అన్న చూపెట్టు. ఏమున్నాయి అలా ఏమున్నాయి. ఓకే ఇంకా ఓకే ఇంకా ఇక్కడ చూపెట్టు రెండు చూపెట్టు. సో ఫ్రెండ్స్ డిమార్ట్లోకి వచ్చినాము. పాపకు డ్రెస్ తీసుకున్నాము. అట్లా ప్లేట్ తీసుకున్నాం ఒకటి. సో ఎప్పటి నుంచో ప్లేట్ తీసుకోవాలనుకున్నా కదా. ఆ ప్లేట్ అయితే ఇక్కడ ఉంది తీసుకున్నా. సో కొన్ని చిన్న ఐటమ్స్ తీసుకున్నాం. కూల్ డ్రింక్స్, చాక్లెట్ ప్యాకెట్ అట్లాగే ఇంకా అంతే. ఇంకా ఇవి తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా. చలో లెట్స్ గో.
ఫ్రెండ్స్ బర్త్డే కోసం అయితే మొత్తం రెడీ చేసినాము. రెడీ ఏముంది ఆల్రెడీ మా టీవీకి మనం పెట్టింది ఆల్రెడీ ముందే పెట్టింది కదా. సో ఇక్కడనే కొంచెం మళ్ళీ కొంచెం లైట్గా డెకరేషన్ చేసినాము. ఇగో బెలూన్స్, కొన్ని బెలూన్స్ తెచ్చినాం. బెలూన్స్తో ఆడుతున్నారు ఇక తెచ్చినా. సో ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ చేపించేద్దాం, ఓకేనా? సో కేక్ అయితే ఇంకా తీసుకురాలేదు, ఇప్పుడు కేక్ తీసుకొని వస్తాం, ఒక స్మాల్ కేక్. ఫ్రెండ్స్ ఇగో మా బాబా బర్త్డేకి అయితే మొత్తం అన్ని రెడీ అయిపోయినాయి. సో అందరు వచ్చారు, వీళ్ళ దోస్తులు వచ్చారు అన్నమాట. ఇక మా దేవి వాళ్ళ దోస్తులు అందరు వచ్చేసారు. సో ఇప్పుడు కేక్ కటింగ్ ఒకటే లేటు. ఇగో ఇగో మా చెల్లె వాళ్ళు కూడా ఇప్పుడు ఆమె రాననుకుంది, కానీ ఆమె రాననుకుంది. ఇప్పుడు షాప్ కాడ ఎవరితో చెప్పి రానని చెప్పలేదు, సారీ. బిజీ అనమాట. సో ఇంత హ్యాపీగా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అంటే మొన్నటి వరకు పాప హాస్పిటల్లో ఉంది కదా. సో హాస్పిటల్ నుంచి మంచిగా వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం పిల్లలందరినీ పిలిచి కేక్ కట్ చేపిస్తున్నాము. మా చుట్టాలు ఏమి పిలవలేదు, పిల్లలనే పిలిచినాము. ఇంకోటి ఏంటంటే ఈ బర్త్డేకి మేము ఒక స్పెషల్ చేసినాము. ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ బయట డిస్ట్రిబ్యూట్ చేసినాం అన్నమాట. ఒక 15-20 మందికి ఫ్రూట్స్ పంచినాం. మధ్యాహ్నము బయటకి షాప్కి వెళ్ళి ఉంటాము. సో వచ్చేటప్పుడు అక్కడే ఫ్రూట్స్ తీసుకొని అందరికి అట్లా పంచుకుంటూ వచ్చినాం అనమాట. ఒక 20 మందికి తీసుకున్నాం ఫ్రూట్స్. యాక్చువల్లీ ఫుడ్ పెడితే బాగుంటుంది, కానీ ఫుడ్ పెట్టేంత స్తోమత లేదు ఇప్పుడు. సో అది కూడా ఫ్యూచర్లో ఎప్పుడన్నా మీరు అందరు దయగలిస్తే మేము ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఓకేనా? సో ఇప్పుడైతే మళ్ళీ కేక్ కట్ చేపించేద్దాం. అంతా రెడీ అయిపోయింది. సో కేక్ కూడా కారిపోతుంది ఇక మళ్ళీ కారిపోతే పిల్లలు మనసు మొత్తం దీంట్లో కేక్లోనే. అయితే వాళ్ళ మనసు కారినట్టే ఇది కారిపోతుంది ఇంత. ఓకే కట్ చేద్దామా? సో మనం అయితే ఫైనల్ గా ముట్టి చేసినాం, దీపాలు అయితే ముట్టి చేసినాము. యాక్చువల్ థర్డ్ బర్త్డేకి మనకి క్యాండిల్ దొరకలేదు అనమాట. సో క్యాండిల్ దొరకలేదు అని చెప్పేసి మేము ఈ మ్యాజిక్ క్యాండిల్స్ తీసుకున్నా. అన్ని స్పార్కులర్ క్యాండిల్ తీసుకోవచ్చు, అట్లా అంతా కెమికల్ ఉంటుంది, అందుకే తీసుకోలేదు. ఊపాలి ఇప్పుడు నువ్వు ఊపాలి. పాడు పాడు నువ్వు చప్పట్లు కొట్టాలా? కొంచెం కొంచెం ఇక పిల్లలకు చిన్నపిల్లలకి ఒకటే కదా హ్యాపీ. వాళ్ళకి బర్త్డే ఉంటే చాలు, సంవత్సరం వచ్చి మొత్తం బర్త్డే 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 అంటారు. అంతే, ఈ బర్త్డే అయిపోయిందంటే ఇక అంతే, మళ్ళీ బర్త్డే వరకు వెయిటింగ్ అన్నారు.
ఇక మా దేవి కూడా సరిపోలే ఇగో అందరు కొంచెం కొంచెం లేదు కానిసుకొని పెట్టుకోండి అంతే. నువ్వు తినవుతున్నా అంత కొంచెం పెట్టాలి అంతే. జ్వరం వచ్చింది కదా అందుకే. సో కేక్ కటింగ్ అయితే ఫైనల్ కేక్ కటింగ్ అయిపోయింది. చూసారు కదా కేక్ కటింగ్ పిల్లలతో మంచిగా కేక్ కటింగ్ అయిపోయింది. కొంచెం కొంచెం తీసుకోనా తీసుకో. అక్కడ అక్కడ నిలబడు చింటూ అక్కడ నిలబడు అక్కడ నిలబడు పట్టుకుని అక్కడ నిలబడు. ఓకే అందరూ ఇగో దేవి పక్క జరిగా నువ్వు పక్క జరిగిగా నువ్వు పక్కకి జరుగు. వాళ్ళు ఫోటో దిగుతారు అక్కడ చింటూ అక్కడ నిలబడరు మీరిద్దరు అక్కడ నిలబడు. అటొకరు ఇటొకరు నిలబడరు. అరే పట్టుకోరా తేజ ఆ చేతిలో పట్టుకో. మీరు పక్క జరుగురమ్మా. ఏ చోటు అరే రుక్కురా రుక్కు 2 మినిట్ రుక్కు సైడ్ జరుపు. నువ్వు పక్క జరగాను. ఓకే జరుగు 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 పోరి మళ్ళీ నేను ఇద్దరు వరిగా. నెక్స్ట్ వరు నెక్స్ట్ వరు నెక్స్ట్ వరు ఆగాడు వచ్చిండు బుడ్డాడు వచ్చిండు. దోమాజో ఏ మీరు పక్క జరగరా చింటూ మీరు పక్క జరుగురిగా. ఏ అమ్మగా ఆగు కేక్ నీకు అందరికీ అది. इधर देखो इधर देखो अरे इधर देखो अम्मा తీసుకో తీసుకో. ఇక్కడ చూడు ఇక్కడ చూడు. డన్ డన్ డన్. ఓకే జరుగురి జరుగురి. ఆ పిల్ల చేతిలో పట్టు. తీకో తీకో పక్క జరుగురు మీరు పక్క జరుగు. ఇగో ఓకే జరుగురు జరుగురు. ఏ అమ్మగా ఉండు ఇప్పుడే కేక్ తినకు. అమ్మమ్మ ఓకే అమ్మగా ఏ తినద్దుండు నేను పక్క జరుగు. తీసుకో అన్ను అట్లా నిలబడు అట్లా ఇంకా నిలబడు. బిస్కెట్ తీసుకో తీసుకోనా అట్లా పట్టుకో అంతే. అట్లా పట్టుకోవాలి అంతే. నువ్వు పట్టుకో చేయి పట్టుకో. ఓకే ఓకే డన్ చల్. ఓకే ఇక రష్మిక మీరు నువ్వు పక్క జరుగు. దీక్షిత మీరు పక్క జరుగు. అమ్మగా బుజ్జి నువ్వు లోడ ఫోటో తీసుకో ఫోటో తీసుకుంటా అక్కడ బాగుంటుంది. ఏ చిన్నది ఎక్కడ పోయింది. కొంచెం కొంచెం రామికి ఫోటో ఫోటో ఇక్కడ చూడరు ఇద్దరు. అది పట్టుకో అది పట్టుకో. ఇగో ఇక్కడ చూడు ఇక్కడ చూడరు రష్మిక. అరే అమ్మగా ఇక్కడ చూడరా. ఓకే
ఇక్కడ చూడరు. ఓకే అత్తమ్మ నువ్వు చూడు. మీరు అమ్మమ్మకి అమ్మమ్మ వచ్చింది. మీరు కానిస్తే లోపల కాడ లోపలికి వస్తున్నారు కాదు. పిల్లలు చేసి చెప్పుకుంటారు కదా. రెడీ ఇక్కడ ఉన్నానా అంతే. నిలబడ అక్కడ నిలబడ. ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడరు అందరు. ఓకే ఇక్కడ చూడు అమ్మగా ఇక్కడ చూడరా. డన్. ఇప్పుడు మీరు పర్రు దీక్షిత పర్ ఇదో అలాగే ఇదో సగం కేక్ తీసి ఇదో అవును సగం ఆ పిల్లకి మంచి పెట్టాయి. నువ్వు ఫోటోది కన్నా చూడు డాడీ కన్నా చూడేమో నువ్వు ఇక్కడ చరిత ఫోటో దిగు ఫోటో దిగు. కానీ పోరా నువ్వు వెనక అత్తం వెనక జరుగు. నువ్వు పోతాం వెనక జరుగు. నువ్వు కొంచెం వెనక జరుగు. గిలా వాళ్ళు పిల్లలేరు రష్మికి ఉన్నారా పోయిరా. రెడీ ఫోటో తీస్తున్నారా. ఉండరు అట్లనే. రెడీ ఓకే ఇంకెవరు ఇక్కడ చూడు ఇక్కడ చూడు చేసి చెప్పింది ఇప్పుడు ఫోన్ చేసి సరే సరే ఇక అలాగే సగం కేక్ కట్ చేసి అలాగైతే పెట్టరా నువ్వు అందాక ఇక కేక్ పెట్టారు వాళ్ళరుగా సగం కేక్ కట్ చేసిలో పీసులు తీసుకుంటా అందరికి పెట్టేసాను. ఏ అమ్మ ఇక్కడ నిలబడి నువ్వు నిలబడు. కేక్ కట్ చేసి కేక్ పెట్టరా కేక్ తినరా. సరే అయిపోయింది. అరే ఏంటి చదువు కరుగా ఇదేమన్నా పువ్వు